వెల్కమ్ టు జిజ్ఞాస అప్డేట్స్. లాస్ట్ సెషన్స్లో మనం ఎన్డిఎల్ఐలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, అలాగే ఎన్డిఎల్ఐ క్లబ్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అనే అంశాలని మనం చూడడం జరిగింది. అలాగే ఎన్డిఎల్ఐ క్లబ్లో గనక మనం జాయిన్ అయినప్పుడు ఆ క్లబ్కి సంబంధించిన ఈవెంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దాం. సో దీనికోసం ముందుగా మనం ఎన్ఐడిఎల్ క్లబ్స్ అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఐడిఎల్ క్లబ్స్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇది ఎన్ఐడిఎల్ క్లబ్కి సంబంధించిన స్క్రీన్. సో ఇక్కడే ఇంతకుముందు మీరు ఎన్ఐడిఎల్ మెంబర్గా రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు పాస్కి ఎంటర్ చేసేసి మీరు ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ సేమ్ స్క్రీన్లో మెంబర్ లాగిన్ అనే ఆప్షన్లో ఉంచి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇచ్చారో సేమ్ ఈమెయిల్ అడ్రస్తో మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మెంబర్గా లాగిన్ అవుతారో సో ఆ మెంబర్ అంటే ఎక్కడి నుంచి ఏ పాస్కీ తోటి అయితే మీరు జాయిన్ అయ్యారో ఆ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసే ప్రతి ఈవెంట్ లిస్ట్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న ఈ ఈవెంట్ పైన మీరు క్లిక్ చేయండి. సో ప్రజెంట్ యాక్టివ్లో ఉన్న ఒక ఈవెంట్ అయితే కనిపిస్తుంది. సో ఆ ఈవెంట్ పైన మీరు క్లిక్ చేయంగానే సో ఆ ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. సో జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ దట్ డీటెయిల్స్. సో ఇది ఆ ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో చెక్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. అంటే ఈ ఈవెంట్లో మీరు జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ ద చెక్ ఎలిజిబిలిటీ. సో ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ మీకు ఈ రకంగా ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, యు ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ అని. అండ్ ఇమీడియట్గా ఇందాక చెక్ ఎలిజిబిలిటీ అని కనిపించినటువంటి బటన్ ఇప్పుడు పార్టిసిపేట్గా మారుతుంది. సో దట్ పార్టిసిపేట్ అనేటువంటి బటన్ రావడం జరుగుతుంది. ఈ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఈవెంట్లో జాయిన్ అవ్వచ్చు. ఎస్, ఇక్కడ మీకు చూడొచ్చు సక్సెస్ అనే ఒక మెసేజ్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్ అని వస్తుంది. సో ఇది రిక్వెస్టెడ్ అయింది. సో ఒకవేళ ఆ ఈవెంట్ గనక న్యూ ఎంట్రీస్ని అలో చేస్తున్నట్లయితే మీకు ఇమీడియట్గా అప్రూవ్డ్ అని వస్తుంది. సో దట్ ఈజ్ ఆ పార్టిసిపేషన్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది అప్రూవ్డ్ అని వస్తుంది. సో ఒకవేళ ఈవెంట్ కనుక న్యూ ఎంట్రీస్ని తీసుకోవడం ఆపివేస్తే, ఓకే, సో ఈవెంట్ అంటే ఎవరైతే క్లబ్ అడ్మిన్ ఈవెంట్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఆ ఈవెంట్స్లో నో న్యూ పార్టిసిపెంట్స్ అనే అటువంటి ఆప్షన్ కనుక వాళ్ళు ఎనేబుల్ చేస్తే ఇంకా మాకు ఈ అప్రూవ్డ్ అనేటువంటి వర్డ్ రాదు. సో యు ఆర్ నాట్ అలౌడ్ టు జాయిన్ అనేటువంటి వర్డ్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే అప్రూవ్డ్ అని వచ్చిందో సో దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్లీ ఎంటర్డ్ ఇన్ ద ఈవెంట్ అనమాట. సో అప్పుడు ఆ ఈవెంట్కి సంబంధించి క్లబ్ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించేటువంటి డేటా కానీ లేదా షెడ్యూల్స్ కానీ ఈమెయిల్స్ కానీ అవన్నీ నేరుగా మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్కి రావడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద వే టు జాయిన్ ఇన్ టు ద ఈవెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.